శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ నెల కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. నవంబర్ నెలలో కర్కాటక రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే నవంబర్ నెల కర్కాటక రాశి వారికి సంబంధించి నవంబర్ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. రాహువు మరియు కేతువుల ప్రభావం కార్యాలయంలో ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయాలి. మీరు విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ మీకు ఎక్కువ ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే మీ ఆదాయంలో ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి మీరు చింతించాల్సిన పని లేదు. మీరు ఈ నెలలో సంపాదిస్తారు మరియు సమృద్ధిగా ఖర్చు చేస్తారు. అలాగే మీ జీవితాన్ని ఆనందిస్తారు. కుటుంబ జీవితం ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు, కానీ అదృష్టం ప్రతి క్లిష్ట పరిస్థితి నుండి బయటపడడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ నెల సగటు విద్యార్థులకు సవాళ్లను తెస్తుంది. కుటుంబ వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇది మీ చదువులకు అంతరాయం కలిగించవచ్చు. మీ చదువులపై దృష్టి పెట్టడం కూడా మీకు కష్టంగా అనిపించవచ్చు. కర్కాటక రాశి వారి కుటుంబ జీవితం బాగుంటుంది. అయితే 2వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు జాతకంలో 4వ ఇంట్లో ఉండటం వల్ల మీ డబ్బు చాలా కుటుంబ కార్యకలాపాలకు ఖర్చు చేయబడుతుంది. కుటుంబంలో అశాంతి కారణంగా విద్యార్థి చదువులు, ఉద్యోగస్తుల పనులకు ఆటంకం ఏర్పడుతుంది. మీరు ఒత్తిడిని తట్టుకోలేరు. కాబట్టి మీరు మీ మనస్సును మరియు ఆత్మను శాంతి చేయడానికి సెలవు తీసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఈ నెల మొదటి అర్ధభాగం బలహీనంగా ఉంటుంది మరియు భాగస్వాముల మధ్య వాదనలు పెరుగుతాయి. ఆ తర్వాత బుధ, శుక్ర గ్రహాల ప్రభావం కారణంగా మీ సంబంధం మెరుగుపడుతుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో ప్రేమలో కనిపిస్తారు. వివాహిత స్థానికులకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. అయితే ఒత్తిడితో కూడుకున్న కుటుంబ వాతావరణం ఒత్తిడితో కూడిన వైవాహిక జీవితానికి దారితీస్తుంది. మీ జీవిత భాగస్వామి కుటుంబ వాతావరణానికి భంగం కలిగించే ఆరోగ్య సమస్యతో బాధపడవచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది మరియు మీరు మీ ఆర్థిక స్థితిని ఆనందిస్తూ ఉంటారు. 12వ ఇంట్లో తిరోగమన అంగారకుడు ఉండటం వల్ల స్థిరమైన ఖర్చు ఉంటుంది, కానీ మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య మంచి బ్యాలెన్స్ కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ మాసం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 7వ ఇంట్లో శని ఉండటం ఒక పెద్ద వ్యాధిని సూచిస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆరోగ్య సమస్యలను నివారించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సోమవారం శివలింగమునకు జలాభిషేకం చేయండి.